పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. నాగబాబు వ్యాఖ్యలు 100% కల్పితమని అన్నారు. తమ పార్టీ ఎజెండా నియోజకవర్గానికి ఏం చేస్తామన్నది చెప్పకుండా బ్లేడ్లతో దాడి చేస్తున్నారని, రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అండగడుతున్నారని మండిపడ్డారామె. ప్రస్తుతం పిఠాపురంలో బయట వాళ్ళు ఎవరున్నారనేది లెక్కలు చూస్తే తెలుస్తుంది అంటున్న వంగ గీతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వంగా గీత మనతో ఉన్నారు. మేడం చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు మిథున్ రెడ్డి వల్ల కావడం లేదు, కడప నుంచి రౌడీల్ని బయట నుంచి వ్యక్తులను తీసుకొస్తున్నారని చెప్పి కొన్ని విమర్శలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇది 100% కాదు, 100% కల్పితమైన వార్త ఇది. అంటే ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఎవరో ఏదో చేస్తారు, ఎవరో మా మీద ఒత్తిడి చేస్తారనే కామెంట్సే అటు నుంచి వస్తున్నాయి తప్ప మేము ఈ నియోజకవర్గానికి ఇది చేస్తాం, మేము ఈ నియోజకవర్గానికి ఇది ఉంటుంది, మా పార్టీ నుంచి ఇది, మా పార్టీ ఇది, మా పార్టీ ఎజెండా ఇది, మా ఎజెండా ఇది అని ఇప్పుడు వరకు ఏ అంశము కూడా రాలేదు. మేము మా పార్టీ ఎజెండా చెప్తున్నాం, మా పార్టీ చేసింది చెప్తున్నాం, మా నాయకుడు చేసింది చెప్తాం, నేను చేసింది చెప్తాను, నేను చేయబోయి చెప్తాను. ఇంకొక విషయం గతంలో కూడా చెప్పాం, ఇప్పటికే ఒకసారి హిందుత్వ ద్వారంలో మత గొడవలకి అంటగట్టారు చూడడం చూశారు పిఠాపురానికి. 2 మళ్ళీ బ్లేడులతో దాడులు అని చెప్పి అంటే రౌడీ తత్వాన్ని పిఠాపురంకి అంటగట్టడానికి చూశారు. ఇప్పుడు మళ్ళీ బయట వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఎక్కడో కడప నుంచి వచ్చేస్తున్నారు వాళ్ళు. అసలు కడప నుంచి వచ్చిన వాళ్ళు లేరు, ఇంకో ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు లేరు. అసలు కన్నబాబు గారు అసలు అడుగు పెట్టలేదు, కన్నబాబు గారు పెట్టారంటారు. దాడిశెట్టి రాజా గారు ఒకే ఒక్క మీటింగ్, దాడిశెట్టి రాజా గారికి మాకు కలిసిన మరి భౌగోళిక సరిపోం కూడా తెలిసి ఉండాలి. తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో ఫిషర్మెన్ అంతా ఏకంగా ఉంటారు. కొన్ని ఇష్యూస్ కామన్గా ఉంటే ఒక మీటింగ్ మేమిద్దరం అక్కడ పెట్టాం, ఇంకొక మీటింగ్ ఇక్కడ పెట్టాం. అది అక్కడ ఉండే సమస్యల ఒకే ఒక్క మీటింగ్. తర్వాత ఎవరు ఎలక్షన్లో ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, మాకు దగ్గర సంవత్సరం నుంచి మాకు ఆయన 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. ఆయన పార్టీ కోఆర్డినేషన్కి ఎలా ఉండాలి, ఎలా పరిచేయాలి, ఎక్కడన్నా చిన్న గ్రామాల్లో సమస్యలు ఉంటే పార్టీ పరంగా ఉన్న సమస్యలని వాళ్ళని సర్ది పెట్టడానికి ఆయన వచ్చి వెళ్తుంటారు తప్ప ఆయన ఏదో వచ్చేస్తున్నట్టు కావాలని ఎవరో నన్ను కొట్టేస్తున్నారు, నన్ను తిట్టేస్తున్నారు, నన్ను ఏదో చేసేస్తున్నారని జాలి పొందాలనుకోవడం, మద్దతు పొందాలనుకోవడం తప్పు. ఇది ఇందులో వ్యక్తిగతంగా అయితే పర్వాలేదు, ఒక నియోజకవర్గానికి అంటగట్టాలని చూడటం అనేది చాలా తప్పు అని నేను తెలియజేస్తా ఉన్నాను. వారి కామెంట్స్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అంతేకాకుండా అసలు ఇక్కడ బయట నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో లెక్కలు చూస్తే ఎవరు బయట వాళ్ళు ఎవరు లోక వాళ్ళని తెలిసిపోతుందని నా అభిప్రాయం. ఇది మనం చూస్తున్నాము, ఒకటే స్పష్టం చేస్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అన్నది చూస్తే లెక్కలు కడితే ఖచ్చితంగా ఎవరు బయట నుంచి ఇక్కడ ఉన్నారో పిఠాపురం తెలుస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంకటరామ్తో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నుండి.